ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపించిన దేవాదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండమ్మా. మరియు ఆయన ఎలుపులకి ఆయన తీసుకొని వచ్చి, దేవుడు అబ్రహామును ఎలుపులకు తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూపిస్తున్నాడు. ఆయన నక్షత్రాల వైపు చూపిస్తున్నాడు, ఆకాశం వైపు చూపిస్తున్నాడు. ఇదిగో ఆకాశం వైపు చూడు అబ్రహాం అని చెప్పాడు. నీ చేతనైతే అవి లెక్కించమని చెప్పి, హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఆకాశ నక్షత్రాలను లెక్కింపగలుగుతారా? ఎవరూ లెక్కించలేరు. కానీ అబ్రహామును దేవుడు వాగ్దానపూర్వకంగా పిలుచుకొని అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, అబ్రహాము, నీవు ఇదిగో ఆకాశం వైపు చూడు అని చెప్పి చూపించి, ఆ నక్షత్రాలు అగుపడుతున్నాయే వాటి నువ్వు లెక్కింపు అని అంటే అవి లెక్కించలేని. ఆకాశ నక్షత్రాలు ఎంత జనంగా ఎంత ఎన్ని ఉన్నాయో అంత జనంగానే నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలను లెక్కించలేవు నువ్వు. ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో అంత జనంగా నీకు ఇస్తానని చెప్పి అబ్రహాముతోటి దేవుడు వాగ్దానము చేశాడు. ఏం చేశాడమ్మా? వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనకు తండ్రి ఎవరు అమ్మా? మనకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. మరి తన బిడ్డలైనందరిని కూడా సిద్ధపరచుకొని ఆయన మరి తన బిడ్డలుగా తనకు అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు. అబ్రహాము చెప్పాడు, అబ్రహాం, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నిన్ను ఎన్నుకుంటున్నానని చెప్పేసి లోకములో నుంచి ఆ యొక్క వారి కులములో నుంచి లేకపోతే ప్రత్యేకత పరుచుకొని అబ్రహామును దేవుడు ఎలుపులకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఏంది నేర్చుకున్నారు ఇప్పుడే? మీకోసం ఎంతగానో ప్రయాసతోటి వాళ్ళు ప్లాన్ చేసి పెడితే, హల్లెలూయా, మీరు చెప్పే ఆపండి అయ్యా, ఇక మాకు ఆకలి అవుతున్నట్టుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, తగదు నోరు వేసుకుని. హల్లెలూయా. చాలా మంచిది. మనల్ని దేవుడు ప్రత్యేకత పరిచాడు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి మనల్ని ప్రత్యేకత పరుచుకొని తన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. తన బిడ్డలుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీటి మధ్య మా ఇందాక వివాహం చేసింది. పెళ్ళి అని చెప్పేసి పెళ్లి చేసింది. ఎందుకు అక్క అంటే కోళ్ళెత్తే సుఖం ఉంటుంది, కోళ్ళెత్తే సుఖం ఉంటుంది, కోళ్ళెత్తే సుఖం ఉంటుంది అని చెప్పేసి పెళ్లి చేసుకున్న తర్వాత చాకరీ ఎక్కువైపోయింది. వాళ్ళిద్దరు ఇక్కడికి అక్కడ తిరగటం సరిపోయింది. ఏమండి అమ్మ మా ఇంటికి వెళ్దామా? అమ్మ చేపలు తెచ్చింది అంటాంలే, పదంపా అని అంటున్నాడు. హల్లెలూయా. ఆదివారం వచ్చే సార్ ఆడ పరిగెత్తి ఆడ తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చట్లా ఆడికే ఇంకా ముందు ఉంది అసలు పండగ. హల్లెలూయా. వాళ్ళ మనసు చూస్తేనే చేసింది. ఈ అబ్బాయి కొద్దిగా నోట్లో నాలిక లేనివాడు, ఆమె పవరు. దేవునికి స్తోత్రం. కనుక మనం మొదట్లోనే ఏం చేయాలి? మొదట్లోనే కట్ చేయాలి. ఏం చేయాలి? కొత్తప్పుడు ఉండిద్దిలే, కోడళ్ళకి పని చెప్పరు కొద్దిగా, అది ఇది అని కొద్దిగా చదువుతారు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత సమస్యలు వచ్చే కొంది
అప్పుడు బయలుదేరింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన దేవుని పాదాల ఎదుట మన దేవుడు ప్రత్యేకత పరుచుకున్నాడు. ఏం పరుచుకున్నాడు? ప్రత్యేకత పరుచుకున్నాడు దేవుడు. అబ్రహామును ప్రత్యేకత పరిచాడు. అబ్రహాము, నేను చెప్పిన మాట నువ్వు వింటే, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే, నా మాట నువ్వు వింటే, నేను నిన్ను సంతతను నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన తన అబ్రహాముని వాగ్దానం చేసిన దేవుడు తన సంతతగా మనల్ని మార్చుకొని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పాపముల నుంచి, చీకటిలో నుంచి, అంధకారముల నుంచి మనల్ని వేరుకొని ఆయన ప్రత్యేకత పరుచుకొని ఆయన కృప మనకు ప్రసాదించాడు కనుక ఇప్పుడు మనందరూ ఎవరిమి? యేసయ్య బిడ్డలమే, అబ్రహాము వారసత్తులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటకి మనం లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. ఏమవ్వాలమ్మా? లోబడాలి. దేవుని మాటకు తగ్గించుకోవాలి, విధేయులుగా ఉండాలి. ఎప్పుడైతే అప్పుడు మనం విధేయులుగా ఉంటామో, తగ్గించుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడంట. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు నీతో చెప్పినట్టు మాటను తీసి పక్కనేయకుండా దేవుని మాటకి మన విధేయులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వెవరైపు చూడాలి? ఆకాశం వైపు చూడాలి. ఎవరైపు? ఆకాశం వైపు. అబ్రహాముని దేవుడు తీసుకొని వచ్చి ఏం చూపించాడు? ఆకాశం వైపు చూపించాడు. హల్లెలూయా. నువ్వెవరైపు చూడాలి? చెప్పండి అమ్మా. రాజకీయం వైపుగా. ఎవరైపు? రాజకీయ నాయకుల వైపు కాదు మనం చూడాల్సింది. ఎవరైపు? యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. సిద్ధాంతుల వైపు కాదు. ఈ లోకంలో ఉన్నట్టు డబ్బు ఉండంటే వాళ్ళ వైపు కాదు. నువ్వు చూడాల్సింది దేవుని వైపు, ఆకాశం వైపు చూస్తే ఆకాశమందు నీ తండ్రి నీకు ప్రతిఫలమో దయచేస్తాడు. కనుక నువ్వు దేవుని వైపు చూడటానికి ఇష్టపడు. దేవుడిని స్తుతించడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆయన పిలుపుకు లోబడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటుకు నువ్వు లోబడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీ తల పైకి ఎత్తుకోగలిగితే, నువ్వు ఆయన వైపు చూసి ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడుస్తాడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం చెప్పండి. ఏమయ్యాడు? ఒకటి, లోబడ్డాడు, ఆకాశం వైపు చూశాడు. నువ్వు లోబడి దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజు నన్ను ఎవరి వైపు చూస్తున్నావు? బంధువుల వైపు చూస్తున్నావా? కులం వైపు చూస్తున్నావా? లేకపోతే నీ తోబుట్టుల వైపు చూస్తున్నావా? నీ రక్త సంబంధుల వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? హల్లెలూయా. ఈరోజు నన్ను చూడాల్సిన వైపు, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ ప్రతి అవసరత తీరుస్తాడంట. కలవరపడినే కొండల వైపు కన్నులేతెదను, కలవరపడినే కొండల వైపు కన్నులేతెదను. నేను నాకుండగా నీవే నాందగా, నీవు నాకుండగా నీవే నాందగా, నీవేనా ఆత్మదాహము తీర్చిన, నీవేనా ఆత్మదాహము తీర్చిన. కలవరపడినే కొండల వైపు కన్నులేతెదనా, కొండల వైపు నా కన్నులు
కొదువతో నేను కుమిలెదనా Glory. Amen. స్తోత్రం. కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాందగా నీవు నాకుండగా నీవే నాందగా నీవే నాత్మదాహము తీర్చిన ఎంబడించిన పండగు నీవే నాత్మదాహము తీర్చిన ఎంబడించిన పండగు. హల్లెలూయా. దావీదంట కలవరపడి తను ఎవరి వైపు చూశాడు? కొండల వైపు చూశాడు. ఈరోజు నన్ను ఎవరి వైపు చూస్తున్నా? నువ్వు దేవుని వైపు చూడాలి. అబ్రహాము దేవునికి లోబడి ఆకాశం వైపు చూపించాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశిస్తాయి కనుక నీవు నా వైపు చూడు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆకాశం వైపు చూశాడు, ఆకాశమందున్న తండ్రి వైపు చూశాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ ఇంకా లోకం వైపు చూస్తానే ఉన్నావు, ఇంకా పాపం వైపు చూస్తూ ఉన్నావు, ఇంకా సీరియల్ వైపు చూస్తూనే ఉన్నావు, ఇంకా సినిమాల వైపు చూస్తూనే ఉన్నావు, ఇంకా ఈ లోకంలో పాపం వైపు చూస్తూనే ఉన్నావు కానీ దేవుని వైపు చూడలా. ఈరోజు నా పొద్దున్నే లెగితే మనుషుడు ఏం చూస్తున్నాడు? ఎవడు ముందు పోపిస్తాడా, ఎక్కడ పేకాట ఆడదామా, ఎవడు మోసగించబడతాడు, ఎవడు మోసం చేద్దామని. హల్లెలూయా. రాత్రి ఒక ఆయన అడిగి, అయ్యా ప్రార్థనకు రా పెందలకాడంటే ఇవాళ రాళ్ళే పాష గారు అన్నాడు. ఎందుకనంటే ఏంది అలాం పెడుతున్నారు, క్వార్టర్ ముందు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారట? ఇప్పుడు ఎందుకు ముందు ఇస్తున్నారు, పొలం పెడుతున్నారు. ఇక తినటం ఏంది, 10 గంట సేపు 2 గంటల సేపు తిరగటం, పొలం తినటం, ముందు ఆగటం, ఇంటికి రావటం. ఇది నీ జీవితాన్ని బాగు చేసిద్దా? హల్లెలూయా. నువ్వు చూడాల్సింది అటువైపు కాదు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఉన్నాడు, నీ సమస్యలను తీర్చేవాడు ఉన్నాడు. ఆయన వైపు తిరగగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రతి కన్నీటి బట్టను తుడిచి, ఇదిగో నిన్ను ఆకాశ నక్షత్రం వలె దేవుడు అబ్రహామును దీవించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అబ్రహాము దీవించబడ్డాడు. ఈ రోజున నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడాలంటే ఈ రోజు నువ్వు చూడాల్సింది ఎవరైపు? యేసయ్య వైపు చూడాలి. యేసయ్య వైపు చూస్తున్నావా? ఆదివారం రోజున కాసేపు కూర్చొని పోదామని వచ్చావా? ఒక అరగంట కూర్చొని పోదాంలే, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, ఇక బుధవారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, శుద్ధీకరణ కోడికి లేదు, ఏం లేదు. వచ్చానుగా, పెట్టు పాస్టర్ గారు, రోటి పెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 10:6 చదువుకుందాం. 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము వారు చెడ్డవాటిని ఆశించుకున్నట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 26:26 చదవమ్మా. 26:26. చదవండి భక్తులారా, ఇంతమంది ఉన్నారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి, హల్లెలూయా, ప్రభునంటే యేసుక్రీస్తు 2024 సంవత్సరాల కిందట పరలోకాన్ని విడిచి
భూలోకానికి వచ్చి ఆయన మానవుడు పాప పరిహారము నిమిత్తము ఆయన శిలువకు అప్పగించబడుతున్న రాత్రి, ఆయన తన శిష్యులను పిలుచుకొని అప్పగించబడుతున్న రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఆయన దానిని ఆశీర్వదించి ఏం చేశాడమ్మా చెప్పాలి, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి, అయ్యా ఈ రొట్టెను ఎవరైతే తింటున్నారో, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది ఎవరైతే తింటున్నారో, ఇది ఎవరైతే త్రాగుతున్నారో వారికి నైనా నువ్వు ఆశీర్వదించు, వారికి నిత్య జీవాన్ని ప్రసాదించమని దేవుడు ఆ రొట్టెను ఆశీర్వదించాడు. మరి రొట్టెను ప్రభు శరీరమును నువ్వు తినాలంటే, ప్రభు శరీరమును తినాలంటే, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే నీకు అర్హత ఉందా? నీకు అర్హత ఉందా? శుద్ధీకరణ కూడికలకు నువ్వు వస్తున్నావా? బుధవారం ప్రార్థనకు వస్తున్నావా? శుక్రవారం ప్రార్థనకు వస్తున్నావా? శనివారం ప్రార్థనకు వస్తున్నావా? ఏ ప్రార్థన లేవు. ఆదివారం రోజున 12 గంటలకు వచ్చేసి ఇవాళ బలారాధన రోజు కదా, బలారాధన తీసుకోవాలని చెప్పేసి వచ్చి కూర్చుంటే అది నీ చేతులకు వచ్చే రొట్టె కానీ అది యేసయ్య శరీరం కాదు. నీకు ఆశీర్వాదం రానే రాదు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు శుద్ధీకరణ కొడికి రావాలి. నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, నీ మనసు శుద్ధీకరించుకోవాలి. నువ్వు ఏ బూతులాడేవో, ఏ అబద్ధాలు ఆడేవో, ఏ పాపాలు చేసావో, నువ్వు ఎలా జీవించావో, నువ్వు శుద్ధీకరణ కూడికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధీపరచుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రభు శరీరాన్ని తీసుకోవాలి. లేకపోతే ఏముంది, మాస్టర్ ద్రాక్షరసం బాగా పోసాడు, అదేసే రక్తం కాదు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ జీవితం అభివృద్ధి చెందాలంటే, నీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే, నీవు ఆ కీడు నీ మీదకి రాకుండా తప్పించబడాలంటే, నువ్వు యేసయ్య ఇచ్చినట్టు ఆశీర్వదించిన తన శరీరమును నీవు పవిత్రముగా పరిశుభ్రతంగా నువ్వు నియమం ప్రకారముగా దానిని తీసుకోవాలి. నియమం తప్పి ప్రవర్తిస్తే ఆశీర్వాదాలు రావు. నియమం ప్రకారంగా పోరాడేవాడు నియమం తప్పి పోరాడితే కుదరదు. పరుగు పందెం పెట్టారు, ఎంత పెట్టి చికెన్ వేసి మాకు బలం పెట్టి బిర్యానీ పెట్టి పరిగెత్తడంటే వాడు పరిగెత్తాడా? పరిగెత్తడు. వాడు తినాల్సిన మట్టికే నీకు 100 గ్రాములు 50 గ్రాములు చికెను, 100 గ్రాముల ఆహారము అని పెడతారు. అంత పెడితే దాన్ని మట్టికే ఇస్తాడు. ఇంత ఆహారం తింటే ఇంత పరిగెత్తగలుగుతాడని. వాడు పరిగెత్తమంటే పరిగెత్తలేడు. హల్లెలూయా. అలాగనే ఒక నియమం ఇది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుడి దీవెనలు పొందుకోవాలంటే యేసయ్య రక్తాన్ని ఎలా పూజించాలి, యేసయ్య శరీరాన్ని ఎలా పూజించాలి అని ఒక నియమానికి వచ్చి ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదం. నా ఇష్టం వస్తా, నన్ను ఏమన్నా అన్నావు అనుకో, ఆ చర్చికి వెళ్తా, అసలు వెళ్ళను, ఇంట్లోనే పడుకుంటా అని ఆయనే తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. నియమం ఏది నీలో? చర్చికి వచ్చి పాటలు బాగానే పాడుతున్నావు, ఆదివారం స్తోత్రం అని బాగానే అరుతున్నావు. మరి శుద్ధీకరేది? దేవుడు ఏం చెబుతున్నాడు? తన శిశువులను కూర్చోబెట్టుకొని చెప్పాడు ఏమని? ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తినినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నారు. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? కళ్ళు మూసుకున్నావు, ఏమోపడుతున్నాయి నీకు? ఏంది లోకంలో ఎన్ని పడుతున్నాయి? నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నీ స్తోత్రం 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 ప్రభా, నీ రక్షణ నేను పొందుకున్నానయ్యా. అయ్యా నన్ను శుద్ధీకరించు, నా పాపాలు క్షమించు, నన్ను ఆశీర్వదించు, నా కొరతలను తీర్చయ్యా. నన్ను బట్టి నా కుటుంబానికి కీడు రాకున్నట్లుగా నీ శరీరము నీ రక్తము తినుత్రాగుటకు తగినంత అర్హత నాకు దయచేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను దశం బాగుతున్నాగా, నీకెందుకు చెయ్యనంట కదా. నువ్వు దశం బాగా ఇచ్చిన ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. నువ్వు దశమ బాగా ఇచ్చిన ఆశీర్వాదం రాదు. నియమం ప్రకారంగా పోరాడాలి. డబ్బులు ఇచ్చి దేవుడు కొనలేవు, నియమం ప్రకారంగా పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహాము నువ్వు నా మాటింటే
నిన్ను దీవిస్తానన్నాడు. అబ్రాహాము ఎలుపులకు తీసుకొచ్చాడు, ఆకాశం వైపు చూపించాడు. ఇదిగో నా మాట వింటే ఆకాశ నక్షత్రాలు ఎన్ని లెక్కించగలుగుతావా? అయ్యో అటు లెక్కించడానికి నా అవసరం కాదన్నాడు. నీ సంతతిని దేశమంతా కూడా విస్తరింపజేస్తాను, ఇదిగో నిన్ను వారసుడుగా మారుస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాం ఎవరు? బొమ్మలు అమ్ముకుని ఆయన కొడుకు. హల్లెలూయా. ఏ బొమ్మలు? అబ్రహాం ఎవరు చెప్పమ్మా అన్నక్క? అబ్రహాం ఎవరు? అన్యుడు. ఎవరు? అన్యుడు. కృష్ణుడు బొమ్మలు, రాముడు బొమ్మలు, ఏంది ఆ బొమ్మలు ఈ బొమ్మలు అని చెప్పేసి అన్ని బొమ్మలు అమ్ముకునేవాడు. ఈ బొమ్మలు అమ్ముకునే ఆయన కొడుకు అబ్రహాము. అబ్రహాం మీద దేవుడు కన్ను దృష్టి పడింది. అబ్రహాం మీద దేవుడి కన్ను దృష్టి పడింది. అరే ఈ బొమ్మలన్నిటినీ మనం అమ్ముకోవాలని చెప్పేసి ఊళ్ళో పోయి కృష్ణుడు బొమ్మ, రాముడు బొమ్మ అంది అని చెప్పేసి ఆ బొమ్మలు ఈ బొమ్మలన్నీ అమ్ముకుంటా ఆ యొక్క దేశాలు పోయి ఇప్పుడు అప్పుడప్పుడు మీరు కొంటారు కదా, కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. ఏంటి ఏంటమ్మా? గుమ్మడికాయను కాయలు పెడతారు కదా, ఏందో అవి పెడతారు. అవి ద్వార బంధనం కడతారు, నల్లటి తాడు వేసి కొబ్బరికాయ ఒకటి కట్టి జిట్టు బొమ్మలు. హల్లెలూయా. అవి కట్టుకుంటారు. రాక్షస బొమ్మ ఒకటి పెడతారు. ఏంది అట్లా బొమ్మలు అమ్ముకునేవాడు అనమాట ఆయన. అయితే ఈ బొమ్మలకు కూడా ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి కనుక అబ్రహాము అని చెప్పాడు. అబ్రహాముకి తన తండ్రి ఏం చెప్పాడు తెలుసా? అబ్రహాము మరి బొమ్మలు ఒక 6 బొమ్మలు ఉన్నాయి. 6 బొమ్మలకి కృష్ణుడికి మరి ఆటికి వీటికి ఆ వెంకటేశ్వర స్వామికి ఆటికి వీటికి ఇంకా 6 బొమ్మలకి నువ్వు పోయి ఆహారం పెట్టి రమ్మన్నాడు. హల్లెలూయా. పోయి ఇక పాసి వండుకొని మంగళ అది అంటారు కదా, దాన్ని తీసుకొని వచ్చేసి 6 బొమ్మలు నాటి పెట్టేసి ఇప్పుడు 6 బొమ్మలకి ఏం చేశాడంటే ఏం పెట్టాడు? ఆ పాసి వండి పెట్టాడు. పెడితే చూస్తున్నాడు. అవి పెట్టి నువ్వు రమ్మన్నాడు. పెట్టిపోతే అట్ట బెలాటి నోడికి అడుగుతాడు అని చెప్పి అక్క అబ్రాహాము ఆడే కూర్చున్నాడు. ఎంత జేబు కూర్చున్నా తింటలయ్యి. హల్లెలూయా. ఎంత జేబు కూర్చున్నా తింటలయ్యి. ఏంది తినవు, అలిగినాయా అని చెప్పి ఆలోచించాడు. చెప్పాడు తినండి అమ్మా అన్నాడు. తినట్లా, ఇక నలిగినాయి అని చెప్పేసి అన్నాడు. ఎంతసేపు చూసినా ఈ ఎనపోయితలకి ఒక కర్ర తీసుకొని పోయి 4 బొమ్మలను పగలగొట్టాడు. పగలగొట్టి ఒక దాని చేతిలో కర్ర పెట్టాడు. ఏం పెట్టాడు? కర్ర పెట్టాడు. వాళ్ళ నాన్న వచ్చాడు అంతలోకి. రే ఏందిరా బొమ్మలు పగలగొట్టావు అని అన్నాడు. నేనెందుకు పగలగొట్టాను నాన్న? అయ్యే కొట్టుకొని నేను కొట్టుకోలేదు. అవి ఒకటొకటి తినకుండా ఎంతసేపు కూర్చొని తినట్లేదు. అవి ఈ కర్రను చూడు, బొమ్మ అన్నిటి బొమ్మలన్నింటినీ కొట్టేసింది అన్నట. అవి ఎట్ట కొట్టుకుంటారు? వాటికి నోటి మాట లేకపోతే, వాటికి కళ్ళే లేకపోతే, వాటికి చెవులే లేకపోతే అవి నడుతాయి అంటారు ఆడపోయి కొట్టడానికి అంటే. మరి అవి మాట్లాడవు, వినవు, చెయ్యవు, ఏమి లేదు. మన చెరువులో మట్టి తీసుకొచ్చి మనం తయారు చేసి మనం ఆట పెట్టుకుని ఆటిని పూజించుకుంటే ఆటలో ఏముంది నాన్న? హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి భక్తులారా. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు దేవుడు. ఆకాశమందున్నాడు దేవుడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? అగ్ని అయి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన బొమ్మ కాదు, చెట్టు కాదు, గుట్ట కాదు. ఆయన ఎవరు? జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అడిగితే నీ సమస్యలు తీర్చగలిగిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ మనవిని ఆలకించగలిగిన దేవుడు. నీ కన్నీరు తుడవగలిగిన దేవుడు. కనుక నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. కానీ వ్యర్థమైనటువంటి వాటిని పెట్టుకున్నావే డాడీ అని చెప్పేసి అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా. అబ్రహాము ఒక అన్ని జనాంగంలో నుంచి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, తెలియక ఏటిని ఆరాధిస్తున్నావో, తెలియక ఎలాగ జీవిస్తున్నావో, నీ సమస్యలు తీరాలంటే, నీ అక్కర్లు తీరాలంటే, నీ ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే, ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆ మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడాలి, పరిశుద్ధత చేయబడాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో